కొనుక్కోకూడదు. రాజు ఏమ్మా ఇవాళ నువ్వేసావు పాపకి జడ? అవునమ్మా. ఏం బాగాలేదా? బాగుంది. ఇవాళ ఇడ్లీ ఏమిటి టిఫిన్? అవునమ్మా. ఏం బాబు పొలమారిందా? నేనేదో పెద్ద దిగలేనట్టు. అది కాదమ్మా, బరువు మనిషి కదా. సర్లే. అవును, నువ్వెంతసేపట్లో వస్తావుట? మరి నువ్వు ఇంజక్షన్ తీసుకో. వచ్చేస్తాను. అక్క అంత దాకా రానా? అబ్బా నువ్వు అలా చూడుకో, నేను రాలే. నువ్వు వెళ్దాం. డాక్టర్ గారు లేరా? లేరమ్మా, బాలవిహార్కి వెళ్ళారు. ఇప్పుడే వస్తారు. నమస్కారం రాజు గారు. అదేమిటి ఇక్కడ కూర్చున్నారు? అబ్బే ఏమీ లేదు, నేను రావడం కాస్త ఆలస్యమైందనా, మీరే వచ్చారు. ఒంట్లో ఎలా ఉంది? ఏమిటి? తేలిగ్గానే ఉందండి, కానీ అలా చెప్పాలంటే ఎందుకో దిగులుగా ఉంటుంది. ఎందుకు దిగులు? నన్ను చూడడానికి రోజు మీరు మా ఇంటికి రారేమోనని. మీకు అనారోగ్యంగా ఉంటేనే ఇంటికి రావాలా? మీ స్నేహితురాలుగా రాకూడదా? మళ్ళీ ఇంజక్షనా? తీసుకుంటే మంచిది. అమ్మో ఎంత నొప్పిగా ఉందో. ఈ కాస్త నొప్పికి అమ్మ అంటే ఎలాగా? పొండి డాక్టర్ గారు, అయినా ఆ నొప్పులు మీకు మాత్రం ఏం తెలుసు? కాన్ఫిడ్ చేయడమే గాని మీరు ఎప్పుడైనా కన్నారా పెట్టారా? అవును, రేపు మీకు పెళ్ళే ఓ పాపాయి పుడితే అప్పుడు మీరు ఇవెందుకండి? నీకే. ఆహా వస్తాను. అయ్యో నామతి మండిపోను. చూసారా, అసలు సంగతి మర్చిపోయాను. ఇక మంచి శుభవార్త అండి. ఏమిటి? మీ వారు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారా? మీకా తెలుసు? అమ్మో మీతో ప్రమాదమేనండోయ్. మిమ్మల్ని నమ్మకూడదు బాబాయ్. ఏమిటి, మా ఇంటి గుట్టంతా మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏమండి, కొంప తీసి మీకు జ్యోతిషం కూడా తెలిసేమిటి? మరి ఎలా తెలిసింది? అదే, నీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే. అవునండి, ఈ 4 నెలలు మా వాసుబాబు పక్కలే. ఏమిటో పాడు, ఎంత అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు పోనే పోదు. పుస్తకనే వాసుబాబునే మళ్ళీ వచ్చేసింది. అసలండి నేను మా వారు మేనత్త మేనమామ బిడ్డలమండి. మేమిద్దరు ఒకే ఇంట్లో పెరిగామండి. నేను మా వాసుబాబా. పాడు మళ్ళీ వచ్చేసింది. అందులో తప్పే ఉంది. ఈ కాలంలో భర్తని పేరు పెట్టి పిలవడం ఫ్యాషనీగా. నాకు అలా పిలవాలనే ఉంటుంది, కానీ ఎందుకో పాడు ఒకటే సిగ్గు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో చెప్పనే లేదు. చెప్పలేదా అండి? ఎల్లుండి మా ఇంట్లో చిన్న పార్టీ, నువ్వు తప్పకుండా రావాలి. మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎందుకు? ఎందుకో చెప్తాగా. రాజు రాజు ఇవాళ ఆదివారం కదూ, అందుక చాటును కూర్చొని గుర్రాలు చెప్పం. ఎందుకమ్మా? నేనంటే నీకు అంత ఇది. నేనంటే నీకెందుకు అంత ఇది? గుర్ర పందాల్లో ఏదో లప్పు వస్తుందని కళ్ళు కంటున్నావుగా, వచ్చేదేదో త్వరగా వస్తే. నిన్ను పెళ్లి చేసుకోవాలని. ఇవాళ ఆదివారం తెలుసుగా. మా తండ్రి నన్ను దీవించి పంపించరా? ఈ వారం పంపించే అదృష్టం ఎవరికి వస్తుంది? నీకు రాకూడదు, నీకు రాకూడదు. క్రిందటి వారం నువ్వే పంపించావు. అంతా
బాబులు మంచి నెంబర్ తీయమ్మా. 4వ నెంబర్ ఎవరు? నేనే. నా తండ్రి. దేవుణ్ణి బాగా తలుచుకుని 5 నెంబర్లు మంచి చెప్పరా. నేను చెప్పను. ఏం రోగం? నన్ను కూడా తీసుకెళ్తే చెప్తా. ఎక్కడికి? గుర్రపందాలకి. బాబాయ్ డాక్టర్మ తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనేడ్చేదే దొంగెడుపు. నేను దూరడానికే సందు లేదు. నా మెడకో డోల్రా. పర్వాలేదు రాజన్న, నాకు చూడాలని ఉంది. ఏంటి నా అంతా? పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? డాక్టర్మతో నేను క్షవరం చేయించుకోవడానికి నీతో వస్తున్నాను చెప్పాను. శుభమా అంటూ బయలుదేరుతుంటే క్షవరమో అంటావేట్రా? బాలవాక్కు బ్రహ్మవాక్కురా. రే చెప్పరా. నన్ను తీసుకెళ్తేనే. సరే తీసుకెళ్తాను చెప్పరా. 2 2 4 4 8 8 6 6 5. ఇక్కడ లాబీ చూస్తూ కూర్చో, ఒక టైం అయిపోతుంది. టైం అయిపోయిందా? టైం అయిపోతా ఉంది. ఏ బస్సు రావట్లేదు. ఎలా రా? ఏమండి టైం ఎంత అయింది? అయ్యో కారు 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 ఆపండి ఆపండి ఆపండి. ఏమండి కొంచెం ఆపండి. కొంచెం ఎవరు కొంచెం కూడా మర్యాద లేదు. మర్యాద లేదు. ఏంటి రాజన్న, బస్సులు రావటం లేదు, కార్లు ఆపటం లేదు. ఇవాళ గుర్ర పందాలు గోయిందేనా? ఆ మాటనికి రా బాబు, నీకు దండం పెడతాను. ఏ బస్సు రావట్లేదు, కారు ఆపట్లేదు. ఎలా రా? చెప్పరా. కడుపులు ఎప్పుడు ములుగు ములుగుతున్నా. గట్టిగా ములుగు. గట్టిగా ములుగు. కారు వచ్చేస్తుందా? గట్టిగా పడిపో, కింద పడిపో. కడుపు చేస్తా పట్టుకో. అమ్మో అని ములుగు. అమ్మో 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 ఏమిటండి? అమ్మో అమ్మో కడుపు నొప్పండి. ఎవరికి మీకా? అమ్మో నాకేనండి. చూడండి వీడికేనండి. ఎలా గిరగలాడిపోతున్నారు చూడండి. తొందరగా రండి. కారు ఎక్కండి, లేకపోతే హరి అంటా అండి. రండి. దగ్గరలోనే డాక్టర్ మాధవి గారు ఉన్నారు, రండి తీసుకెళ్తాను. అమ్మా అమ్మో మా వాడు రాగు హార్ట్ డాక్టర్లు అంత పట్టదండి. మరి దగ్గరలో నాకు తెలుసున్నాడు అన్నాడు. ఎక్కడ? అయితే నేను అక్కడికే వెళ్తున్నాను. పదండి రండి తొందరండి. అమ్మో అబ్బో అమ్మో. ఇక్కడేనండి. ఆపేయండి. చాలా థ్యాంక్స్ అండి. అదేంటండి, ఇక్కడేనా మీ డాక్టర్ గారి ఇల్లు? ఇక్కడ 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 ఇక్కడండి. ఇక్కడ అనుకోండి. కొంచెం అక్కడ కొంచెం. అయితే అక్కడే తింటాను రండి. మీకెందుకండి ఎత్తరమ్మా? మీరు వెళ్ళండి. డ్రైవర్ మీరు వెళ్ళండి. డ్రైవర్ తొందర పని.
రాజన్న రాజన్న కొంచెం నెమ్మదిగా నడు రాజన్న, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఒక తంతానంటే పోనీ పోనీ బస్ ఎక్కుదా రాజన్న? బస్సుకు డబ్బులు కూడా మిల్చా పెడతానే. అమ్మా 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 ఇదేంటి బాబు ఇక్కడ కూర్చున్నా? రాజన్న వదిలేసి వెళ్ళిపోయాడండి. రాపోదాం. అవును, నీ ఇల్లు ఎక్కడ? డాక్టర్ మాధవి గారి బాల విహార్. డాక్టర్ మాధవి గారి బాల విహారా? ఇదేంటి ఇందా కడుపు నొప్పన్నా ఇప్పుడు కాళ్ళ నొప్పి అంటున్నావు? ఏది నిజం బాబు? ఇది నిజమండి. అది అబద్ధం. ఎందుకు చెప్తావు? మీ కారు ఎక్కడానికి రాజన్న అలా అనమన్నానండి. రా బాబు. రాజన్న టాటా. ఏమండి, బాబుకి కడుపు నొప్పి తగ్గలేదట, అందుకే డాక్టర్ మాధవి గారి దగ్గరికి పంపించాను. డాక్టర్ మాధవి గారా? మాధవి గారు? మాధవి అలా గట్టిగా నవ్వకండి, నాకు సిగ్గేస్తుంది. మీకా? ఎందుకండి? మీరు అబద్ధాలు కోరని తెలిసిపోయినందుక? కాదండి, మీరు చాలా మంచివారని తెలిసిపోయినందుకు. అది సరే, లాస్ట్ లెగ్ లో ఫేవరెట్ ఎందుకు రాలేదంటారు? అదేనండి, అసలు రావాల్సింది కదా. తప్పకుండా రావాలండి. ఎందుకు రాలేదని? ఎందుకు రాలేదు? చూడండి. డ్రైవర్, తొందరగా రావయ్యా. నువ్వు ఒకటి. అక్క, ఎంతసేపే? ఏంటో నీ కేకలు? వస్తున్నానుగా. ఏంటి తొందరగా రా. ఆ విమానం గంటల సేపు లేట్ అని చెప్పాడుగా. చెప్పాడు మహా. ఏమే, ఈ చెప్పులు బాగున్నాయా? ఇప్పుడు చెప్పులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. రా. ఏమి, ఈ చీర పర్వాలేదా? బాగుంది. సరే, ఏమే ఇది పెట్టేసి ఆ రాళ్ళ నెక్లెస్ వేసుకురానా? ఇదేమిటి అపశకునం? రా, కాసేపు కూర్చొని వెళ్దాం. రా, కూర్చో కూర్చో తల్లి, బాగా కూర్చో. అమ్మా, నువ్వు నీ శకునాలు. ఈలోగా బావే వచ్చేస్తాడు, రోగం కుదురుతుంది. అబ్బా నువ్వు ఉండవే. ఎవరా దోస్తానే? బావ అమెరికా నుంచి నీకు సౌతి తెచ్చాడేమో. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. ఏమండి, ఎవరా దోస్తానే? నాతో పాటు ప్లేన్ లో ట్రావెల్ చేసి వచ్చింది. మీరెవరో ఎయిర్పోర్ట్ రాకపోతే పాపం ఆవిడ కారులోనే నడిపించింది. అంతేనా? కాక అది కాదు బావా, తనకి సౌతీన్ తెస్తున్నావేమోనని కొంచెం భయపడింది పాప. అంతే. అవుతున్నా? నా మొహానికి తోడు రెండో పెళ్ళం కూడానా? మీ అక్కాయితోనే. చాలే ఊరుకోండి.
అవును, మీరు అప్పుడే వచ్చేసారేమిటి? ఆ ప్లేన్ గంట నచ్చేది లేట్ అని చెప్తాను. ఎవడా చెప్పింది? అయ్యో, నేనే స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నానండి. నువ్వు చేశావా? ఏ, నేను ఆ మాత్రం చేయలేనా? ఆహా, చేయగలవు, కానీ ఏమని చేశావు అని. అదే బావా, కాస్త గట్టిగానే చేసింది. ఏమని చేసింది? ఏమని? మై బావా కమింగ్ అమెరికా, ప్లేన్ కమింగ్ టైమా? అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుంటాడు. చాలండి. సరే గాని తమరు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు గుర్తుకొచ్చింది కావను. డాక్టర్ మాధవి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? డాక్టర్ మాధవి? అవును బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కకు చాలా సృష్టి చేసింది. ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను. మంచి పని చేశావు. సరే పదం. ఉండండి. మళ్ళీ ఏమిటి? దిష్టి బావా, దిష్టి. సరే, అమెరికా దిష్టి, ఆ పార్దోర్ సన్ దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు ఎన్ని చెప్పినా నీకు జాగ్రత్తలు మాత్రం పో. 7 + 3 ఎంత బాబు? 9. చీ 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 చీ. 7, 8, 9, 10. ఎంత? 10. 10 + 9 19. గుడ్. అక్కడ రాసుకో. రవి, లెక్క చేసావా? గుడ్. ఏమిటి బాబు ఇది? రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట. లెక్కలు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి, విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టున్నావు? ఇంటికి వెళ్ళి రాలేకపోయావా? మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకునే వచ్చాను. నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది. ఏమని? సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావని. రాజ్యం చాలా మంచిది వాడు. ఆహా, మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అనమాట. సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు? నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా? కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరు నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం. ఇదిగో. ఏమిటది? డబ్బు. ఎందుకో ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది? ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అపహారం తగ్గుతుంది. నేను ఇచ్చింది అప్పేనా? అభిమానమే అనుకో. నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు. కనీసం ఈ డబ్బు రుణాన్నైనా తీర్చుకొని. మాధవి, ఈ పేదవాడిని నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గానో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నీ వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను. నువ్వు ఆగర్భ శ్రీమంతురాలు అయ్యుండి ఈ బాలవిహారికి అంకితం అయిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? జీవితం సార్థకం చేసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? మీ బాలవిహారి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రవి కులాసాగానే ఉన్నాడు. ఇదిగో, ఇది వాడికి. రేపు వాడి పుట్టినరోజు, పిల్లలందరికీ పంచి పెడతాను.